హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతూరిని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎంతో కమ్మనైన తినే కొద్దీ తినాలనిపించే సోరకాయ పచ్చడి ఈజీ ప్రాసెస్లో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకే రకమైన పచ్చళ్ళు కాకుండా ఇలా ఎప్పుడో ఒకసారి కొత్తగా కూడా పచ్చళ్ళు అనేది ట్రై చేసి తిన్నామంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఈరోజు మనం సోరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, చూసి నేర్చుకోండి. ఈరోజు నేనైతే ఒక సోరకాయని తీసుకొని పైన పొట్టునైతే మొత్తాన్ని తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే ఒక రెండు టమాటాలను తీసుకొని కట్ చేసి తీసుకున్నాను. అలాగే మనకు టేస్ట్ సరిపడినంత పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా 2 భాగాలుగా అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే మనము పచ్చిమిర్చి వేగించేటప్పుడు మీది చిల్లకుండా ఉండడానికి నేనైతే 2 భాగాలుగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనము లేట్ చేయకుండా పచ్చడి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా. ఇప్పుడు మనకు పచ్చడికి సరిపడినంత ఒక గిన్నెనైతే తీసుకొని గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడిన తర్వాత మనకు పచ్చడికి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక 10-15 పచ్చిపల్లీలను వేసుకొని వేగించుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ రెండింటిని మంచిగా వేగించుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లంత జీలకర్ర కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మూత పెట్టుకొని వేగించుకుంటే సరిపోతుంది. చూసారండి, పల్లీలు అలాగే పచ్చిమిర్చి అనేది మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి అయితే వేసుకొని చల్లారించుకోవాలి. అలాగే ఇప్పుడు మనము అదే గిన్నెలోకి మనము ఒక 2 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా వేడిన తర్వాత ఇప్పుడు మనము సొరకాయ ముక్కలు అన్నిటిని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసిన తర్వాత టమాటాల ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, అలాగే ఒక 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు కలుపుకొని సొరకాయలు టమాటాలు సాఫ్ట్గా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. చూడండి, నేను వీడియోలో ఎలా ఉడకబెట్టుకున్నానో అలా ఉడకబెట్టుకుంటే పచ్చడి అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. చూడండి, సొరకాయ టమాటాలను మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిర్చి పల్లీలను వేసుకోవాలి. అలాగే మనకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా పట్టాం కదండి. ఇప్పుడు మనము ఇందులోకి అయితే సొరకాయలు టమాటాలు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే రుబ్బుకోవాలి. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలోకి అయితే తిన్నారంటే లొట్టలు వేసుకుంటా గిన్నె కాల్ చేయాల్సిందే. అంత రుచికరంగా అంత టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినాను కాదు, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సొరకాయ పచ్చడి ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు మనము పచ్చడి అయితే రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు మనము పచ్చడి కోసం అయితే పోపు అయితే పెట్టుకుందాం. పోపు కావాల్సిన గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 3 స్పూన్లంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కూడా వేడిన తర్వాత మనము పచ్చి శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపుని మంచిగా మరగనిచ్చుకోవాలి. పోపు అనేది ఎంత బాగా వస్తుందో పచ్చడి కూడా అంత టేస్టీగా వస్తుంది. పోపు అనేది ఒక 2-3 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని పోపు అనేది మంచిగా మరగనిచ్చుకోవాలి. పోపు అనేది మంచిగా మరిగింది కదండి. ఇప్పుడు మనము ఈ పోపుని పచ్చళ్ళలోకి అయితే వేసుకుందాం. ఇప్పుడు మనము పచ్చళ్ళలోకి పోపు వేసిన తర్వాత పోపుని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సొరకాయ పచ్చడి అనేది ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసుకోండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఎలా వచ్చిందో కూడా మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.